హలో నమస్తే అండి అందరికీ. గుడ్ మార్నింగ్, శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు బిందు వంటింటి రుచులు యూట్యూబ్ ఛానల్. ముందు లేవగానే అమ్మవారి పాదాలకు దండం పెట్టుకొని లేచి గుమ్మంలో ముగ్గు పెట్టుకున్నానండి. ఇప్పుడు వంటిల్లో చీపురు వేసుకుంటున్నాను. ఈ విధంగా వంటింట్లో శుభ్రం చేసుకొని వంటిల్లో చీపురు వేసుకొని నా వంట పని మొదలెట్టుకుంటాను. సాయంకాలం నానబెట్టి పెట్టుకున్న రవ్వ ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టానండి రాత్రి. ఉదయాన్నే ఈ విధంగా ఉంది. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఇడ్లీ బ్యాటర్ లాగా తయారు చేసుకున్నాను. దీనికి కాంబినేషన్గా టమాటా కొత్తిమీర చట్నీ చేస్తున్నానండి. ముందుగా ఒక మూకుడు తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. మిరపకాయలు వేగిపోయి ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసుకొని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గాక కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడే కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఒక హాఫ్ నిమ్మకాయ తగినంత చింతపండు కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. పసుపు ఉప్పు చింతపండు వేసుకున్నాము. ఈ విధంగా ఒకసారి కలిపించుకొని కొత్తిమీర తరుగు కూడా వేసుకుంటాను. వేసుకొని మూత పెట్టేసుకుంటాను. కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇదంతా ఒకసారి కలిపెట్టుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది. చల్లారాక మిక్సీ పట్టుకుని పోపు పెట్టుకుంటే టమాటా కొత్తిమీర చట్నీ రెడీ అవుతుంది. ఇంకా టమాటా ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు చక్కగా మెత్తగా మగ్గిపోయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇది కొంచెం చల్లారే లోపుగా ఇడ్లీ పెట్టుకుంటానండి నేను. మనం ఇడ్లీ పెట్టుకునే ముందు కొత్తిమీర వేసుకోవాలని చెప్పాను కదా నిన్న. కొత్తిమీర తరుగు వేసుకున్నాను. అంతా బాగా కలుపుకొని ఇడ్లీ పెట్టేసుకుంటాను. యాక్చువల్గా ఈ ఇడ్లీ సాగు అని కూరతో తింటారండి. ఈ రవ్వ ఇడ్లీ పొద్దున్నే అది కొంచెం ఎక్కువసేపు చేయాల్సిన పని అన్నమాట. ఆ కూరకి కొంచెం చాలా ఎక్కువ ప్రిపరేషన్స్ ఉంటాయి. అందుకని చట్నీ చేసేస్తున్నాను. ఈ విధంగా ఇడ్లీ పెట్టుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటాను. కుక్కర్లో పెట్టుకొని స్టీమింగ్కి పెట్టేసుకుంటానండి. నేను ఈ విధంగా రుబ్బి పెట్టుకున్నానండి. దీనికి ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను. ఒక చిన్న పోపు గరిటెలో ఆవాలు, కొంచెం ఇంగువ నూనెలో వేయించుకొని ఆవాలు చిటపట్లు ఆడాక పోపు పెట్టేసుకుంటే ఈ చట్నీ రెడీ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా వచ్చాయండి. చట్నీతో సర్వ్ చేసుకున్నాను. లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను. ఇంతటితో నా బిజీ రొటీన్ పూర్తయింది. ఈ విధంగా దేవుడికి దీపారాధన పూర్తి చేసుకున్నానండి. అండి నమస్తే, అందరూ బాగున్నారా? బిందు వంటింటి రుచులు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఇప్పుడే అయ్యాయండి నా పళ్ళన్నీ. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు, మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇగో ఇప్పుడే నా దీపారాధన అన్నీ అయ్యాయి. కొంచెం టిఫిన్ చేయాలి. ఇప్పుడు టిఫిన్ చేసి మిగిలిన బ్లాగ్ అంతా ఇంకా వంట బ్లాగ్ అంతా షూట్ చేస్తాను. చివరి వరకు బ్లాగ్ కంపల్సరిగా చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. టిఫిన్ తినేసాక కాసేపు అలా రెస్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు నిన్న ఆరవేసిన బట్టలన్నీ ఉన్నాయి. అవన్నీ తీసి మడతలు పెట్టి ఎవరి బట్టలు వారికి, ఎవరి కబోర్డ్లో వాళ్ళు బట్టలు పెట్టేస్తే నాకు కొంతమంది తప్పుతుంది. నెక్స్ట్ అదే పని చేస్తున్నాను.
ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఇలా నీట్గా మడతలు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఏ కబోర్డ్లో ఆ కబోర్డ్లో మా వారివి మా అబ్బాయివి సర్దేస్తే అయిపోతుంది. ఈరోజు వంట ఏం స్పెషల్గా చేయడం లేదండి. ఈ పరవలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం రైస్ పెట్టుకుంటాను. మా వైపు వీటిని పొటల్స్ అంటారు, మీరేమంటారో చెప్పండి, నాకు కామెంట్ చేయండి. ఈరోజు వంట సింపుల్గానే చేసుకుంటున్నాను, నా ఒక్కదానికే కదా. ఒక్కొక్కసారి పొద్దున్నే వండినవే ఉంచుకుంటానండి, ఒక్కొక్కసారి మాత్రం కొంచెం వేడిగా రైస్ పెట్టుకుంటాను. రోజు ఒకలా ఉండదు కదా ఇంట్లో, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఈరోజేమో నేను పొటల్స్ ఫ్రై చేసుకొని కొంచెం రైస్ పెట్టుకుంటున్నాను నా మట్టుకి. సింపులేనండి. మూగుట్లో కొంచెం నూనె వేసుకొని ఇలా అర్ధచంద్రంగా తరిగిన పరవల్ని వేసి కాస్త ఉప్పు వేసి మూత పెట్టుకుంటాను. కొంచెం మెత్తగానే ఫ్రై చేసుకుంటానండి. నాకు ఇవి మెత్తగా వేయించుకుంటేనే ఇష్టం, మరి గట్టిగా కొయ్య ముక్కల్లో చేసుకుంటే నాకు ఇష్టం ఉండదు. సాల్ట్ వేసి బాగా కలుపుకున్నానండి. కలుపుకొని ఒక మూత పెట్టించుకుంటున్నాను. ఇవి మెత్తగా మగ్గిపోయాక కొంచెం కారం చల్లుకుంటే పొటల్స్ ఫ్రై, అదే పరవల్ ఫ్రై రెడీ అయిపోతుంది. అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.